సమాధానాల కోసం వెతకడమనేది మనిషికి సహజం కదూ. కాని ఒక్కసారి ఆలోచించండి, ఒక రాకుమారుడు మొదలుపెట్టిన ఒక అన్వేషణ ప్రపంచంలోనే అతి పెద్ద మతాలలో ఒకటిగా ఎలా మారిందో తెలుసుకుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇంతకీ ఆ కథేంటి? పదండి, ఈరోజు దాని గురించి వివరంగా తెలుసుకుందాం. సరే, మనం ఇప్పుడు టైం ట్రావెల్ చేద్దాం. ఎక్కడికంటే క్రీస్తుపూర్వం 6వ శతాబ్దపు భారతదేశానికి. అప్పటి కాలం ఎలా ఉండేదో తెలుసా? ఒక రకమైన మేధోపరమైన ఆధ్యాత్మికమైన విప్లవం జరుగుతోంది. ఎన్నో కొత్త కొత్త రాజ్యాలు పుట్టుకొస్తున్నాయి, సరికొత్త ఆలోచనలు పురుడు పోసుకుంటున్నాయి. అలాంటి ఒక కీలకమైన సమయంలో, సరిగ్గా ఈ చారిత్రక సంధియుగంలోనే మన కథ మొదలవుతుంది. మనం బుద్ధుడు అనగానే మనకొక దైవ స్వరూపం గుర్తుకు రావచ్చు. కాని ఈ కథ ఒక దేవుడిది కాదు, కేవలం ఒక మనిషిది. అతని పేరు సిద్ధార్థ గౌతముడు. క్రీస్తుపూర్వం 563లో ఒక రాకుమారుడిగా పుట్టిన ఒక సాధారణ మనిషి ప్రపంచమంతా గౌరవించే బుద్ధుడుగా ఎలా మారాడు? ఆ పరిణామమేంటి? తెలుసుకోవడం చాలా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సరే, ఇప్పుడు మన కథలోని మొదటి భాగానికి వెళ్దాం. రాకుమారుడి ప్రయాణం అంటే రాజభవనం నుండి అసలైన మార్గం వైపు ఎలా సాగిందో చూద్దాం. ఓకే, సిద్ధార్థుడి ప్రపంచం ఎలా ఉండేదో ఒకసారి చూద్దాం. అతని తండ్రి శుద్ధోధనుడు, కపిలవస్తుకు పాలకుడు. తల్లి మహామాయారాణి, ఒక కోసల యువరాణి. వాళ్ళది క్షత్రియ కుటుంబానికి చెందిన శాక్య వంశం. ఇక అతనికి ఎప్పుడూ తోడుండే రథసారథి పేరు చెన్నా, గుర్రం పేరు కంటక. అంటే ప్రస్తుత నేపాల్ ప్రాంతంలోన్న ఆ రాజ్యంలో సిద్ధార్థుడు ప్రపంచంలోని కష్టాలంటే ఏంటో తెలియకుండా అన్ని సుఖాల మధ్య విలాసాల నడుమ పెరిగాడనమాట. అయితే ఇక్కడే కథలో అసలైన మలుపు వస్తుంది. ఆలోచించండి, అన్ని సుఖాలున్నాయి, విలాసాలకి కొదవే లేదు. మరి అయినా సిద్ధార్థుడి ఎందుకు సంతోషంగా లేడు? ఆ జీవితం అతనికి ఎందుకు నచ్చలేదు? ఇదే అసలు ప్రశ్న. బహుశా లోపలున్న ఈ అసంతృప్తే అతన్ని ఒక లోతైన సత్యం కోసం వెతికేలా చేసిందేమో. ఆ తర్వాత సరిగ్గా 29 సంవత్సరాల వయస్సులో అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ఒకే ఒక్క నిర్ణయం తీసుకున్నాడు. దానినే మహాభినిష్క్రమణ అంటారు. అంటే రాజ్యాన్ని, కుటుంబాన్ని, తన సర్వస్వాన్ని అన్నీ వదిలేసి సత్యం కోసం బయటకొచ్చేశాడు. ఊహించుకోండి, ఇది అతని ప్రయాణంలో ఎంత కీలకమైన ఘట్టమో. సరే, రాజభవనాన్నైతే వదిలేశాడు. మరి తర్వాతేమైంది? అదే మన రెండవ భాగం. జ్ఞానోదయం వైపు అతని మార్గం ఎలా సాగింది? ఆ 6 సంవత్సరాల అన్వేషణలో ఏం జరిగిందో చూద్దాం. సమాధానాల కోసం అతను ఏకంగా 6 సంవత్సరాల పాటు అత్యంత కఠినమైన తపస్సు చేశాడు. ఈ సమయంలో తన శరీరాన్ని, తన మనసుని వాటి హద్దులు దాటిపోయేలా పరీక్షించుకున్నాడు. ఇది మామూలు విషయం కాదు. చివరికి ఆ 6 సంవత్సరాల సుదీర్ఘ అన్వేషణ ఫలించింది. బోధ్గయలో ఒక రావి చెట్టు కింద అతనికి సంపూర్ణ జ్ఞానోదయం కలిగింది. దాన్నే సంబోధి అంటారు. ఆ క్షణం నుండి రాకుమారుడైన సిద్ధార్థుడు బుద్ధుడుగా మారాడు. బుద్ధుడు అంటే జ్ఞానోదయం పొందినవాడు అనర్థం. బుద్ధుడి జీవితాన్ని మనమొక 5 ముఖ్యమైన ఘట్టాల ద్వారా సులభంగా అర్థం చేసుకోవచ్చు. మొదటగా జననం, దీనికి తామర పువ్వు, ఎద్దు చిహ్నాలు. రెండవది మహాభినిష్క్రమణ, అంటే రాజ్యాన్ని వదలడం, దీనికి గుర్రం చిహ్నం. మూడవది నిర్వాణం, అంటే జ్ఞానోదయం, దీనికి బోధివృక్షం. నాలుగవది సారనాథ్లో ఆయనిచ్చిన మొదటి ఉపన్యాసం, దీనికి 8 ఆకులున్న చక్రం. ఇక చివరగా క్రీస్తుపూర్వం 483లో ఆయన పరినిర్వాణం, అంటే మహాసమాధి, దీనికి స్తూపం చిహ్నం. గమనించారా? ప్రతి సంఘటనకు ఒక ప్రత్యేకమైన చిహ్నముంది. అలా జ్ఞానోదయం పొందాడు. సరే, మరి ఆయన ప్రపంచానికి ఏమి బోధించాడు? అదే మన మూడవ భాగం, బుద్ధుడి ప్రధాన బోధనలు. అంటే ఆయన తిప్పిన ఆ ధర్మచక్రం గురించి తెలుసుకుందాం. జ్ఞానోదయం పొందిన తర్వాత బుద్ధుడు తన మొట్టమొదటి ఉపన్యాసాన్ని సారనాథ్లో ఇచ్చాడు. దీనికొక ప్రత్యేకమైన పేరుంది, ధర్మచక్ర ప్రవర్తన. అంటే ధర్మచక్రాన్ని కదిలించడమని. బౌద్ధమతానికి పునాదులలాంటి 4 ఆర్యసత్యాలు, అష్టాంగమార్గం, ఈ కీలకమైన భావనలన్నింటినీ ఆయన ఇక్కడే ఈ మొదటి ఉపన్యాసంలోనే ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన బోధనల్లో ఒక చాలా ముఖ్యమైన సూత్రం ఉంది. అదే మధ్యమ మార్గం. అంటే ఏంటి? చాలా సింపుల్. జీవితంలో 2 తీవ్రమైన దారులకు దూరంగా ఉండటం. ఒకటి
మితిమీరిన సుఖాలు, విలాసాలు. రెండవది శరీరాన్ని అతిగా కష్టపెట్టుకోవటం. బుద్ధుడు చెప్పిందేంటంటే ఈ రెండింటికీ మధ్యలో ఒక సమతుల్యమైన మార్గాన్నెంచుకోవటమే సరైన జీవన విధానం అని. బుద్ధుడి బోధనలన్నింటి సారాంశం మనకు ఈ 4 ఆర్యసత్యాలలో కనిపిస్తుంది. దీన్ని ఒక డాక్టర్ వైద్యం చేసే పద్ధతిలా ఊహించుకోవచ్చు. చూడండి, మొదటిది రోగ నిర్ధారణ. ప్రపంచం దుఃఖంతో నిండి ఉంది. రెండవది రోగానికి కారణం. ఈ దుఃఖానికంతటికీ కారణం మన కోరికలే. మూడవది ఒక భరోసా. కోరికలను గనక మనం జయించగలిగితే దుఃఖాన్ని కూడా తొలగించుకోవచ్చు. ఇక నాలుగవది అసలైన మందు, అదే అష్టాంగ మార్గాన్ని అనుసరించడం. అంతా బాగానే ఉంది కాని అసలు ఆ దుఃఖాన్ని అంతం చేసే మార్గమేంటి? అదేంటి? ఆ దుఃఖం నుండి బయటపడటానికి ఆయన చూపిన దారే అష్టాంగ మార్గం. ఇందులో మొత్తం 8 దశలుంటాయి. ముందుగా మొదటి 4 చూద్దాం. 1 సరైన దృష్టి, అంటే వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడటం. 2 సరైన సంకల్పం, అంటే మంచి ఉద్దేశ్యాలు కలిగి ఉండటం. 3 సరైన వాక్కు, అంటే మన మాటలతో ఎవ్వరినీ నొప్పించకుండా ఉండటం. ఇక 4 సరైన క్రియ, అంటే మంచి పనులు చేయటం. సరే, ఇప్పుడు మిగిలిన 4 దశలు ఏంటో చూద్దాం. 5 సరైన జీవనోపాధి, అంటే ఇతరులకు హాని కలగని వృత్తిని ఎంచుకోవడం. 6 సరైన ప్రయత్నం, అంటే చెడును వదిలి మంచిని పెంచుకోవడానికి ప్రయత్నించడం. 7 సరైన స్పృహ, అంటే మనం ఏం చేస్తున్నాం, ఏం ఆలోచిస్తున్నాం అనే దానిపై ఎరుకతో ఉండటం. ఇక చివరిది 8 ధ్యానం, అంటే మనసును ఒక విషయంపై లగ్నం చేయడం. ఈ 8 కలిస్తేనే ఒక సంపూర్ణ నైతిక జీవితానికి మార్గమేర్పడుతుంది. ఇప్పటిదాకా మనం బోధనల గురించి చూశాం. మరి ఈ తత్వశాస్త్రం ప్రపంచమంతా ఎలా వ్యాపించింది, ఒక జీవన విధానంగా ఎలా మారింది? అదే మన చివరి భాగం. బౌద్ధ జీవన విధానానికి ఒక నైతిక దిక్సూచి లాంటివి ఈ పంచశీల సూత్రాలు, అంటే 5 నియమాలన్నమాట. అవేంటంటే చాలా స్పష్టంగా ఉంటాయి. అబద్ధం చెప్పకూడదు, హింస చెయ్యకూడదు, దొంగతనం చెయ్యకూడదు, మత్తు పానీయాలు సేవించకూడదు, మరియు లైంగిక దుష్ప్రవర్తనలో పాల్గొనకూడదు. బౌద్ధ అభ్యాసాన్ని మనమొక భవనంలా ఊహించుకుంటే దానికి 3 బలమైన స్తంభాలుంటాయి. అవే ఇవి. 1 శీల, అంటే సద్గుణమైన నడవడిక. 2 సమాధి, అంటే గాఢమైన ధ్యానం ద్వారా మనసును నిగ్రహించటం. ఇక 3వది ప్రజ్ఞ, అంటే వివేకం లేదా అసలైన జ్ఞానం. తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో మార్గదర్శకత్వం కోసం బౌద్ధులు ఆశ్రయించే 3ంటిని త్రిరత్నాలు అని పిలుస్తారు, అంటే 3 రత్నాలు అని. అవేంటంటే బుద్ధుడు, అంటే మనకు మార్గాన్ని చూపిన గురువు. ధర్మం, అంటే ఆయన చెప్పిన బోధనలు. ఇక సంఘం, అంటే ఆ మార్గంలో మనతో పాటు నడిచే తోటివారి సమూహం. అయితే ఒక వ్యక్తి చెప్పిన తత్వశాస్త్రం ఇంత పెద్ద ప్రపంచమతంగా ఎలా మారింది? దీనికి కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి. మొదటిది, బుద్ధుడు పండితుల భాషలో కాకుండా సామాన్యుల భాష అయిన పాళిలో బోధించాడు. రెండవది, కులం, లింగం లాంటి తేడాలు చూడకుండా అందరినీ సంఘంలోకి చేర్చుకున్నాడు. ఇది అప్పట్లో ఒక విప్లవాత్మకమైన విషయం. ఆ తర్వాత అశోకుడు, కనిష్కుడు లాంటి గొప్ప రాజులు దీన్ని ఆదరించి దాని వ్యాప్తికి ఎంతగానో సహాయపడ్డారు. బౌద్ధమతం యొక్క ఒక ప్రత్యేకత ఏంటంటే ఇది గుడ్డి నమ్మకాల మీద కాకుండా హేతుబద్ధమైన ఆలోచన మీద, అంటే లాజికల్ థింకింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా కారణం, ఫలితం అనే దానిపై. దీన్నే ప్రతీత్య సముత్పాద అంటారు. అంటే ఈ ప్రపంచంలో ప్రతీదీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది. ఒక కారణం లేకుండా ఏదీ జరగదు. విత్తనం లేకుండా చెట్టు ఎలా రాదో అలాగే ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుంది అనేదే దీని సారాంశం.